టీ20 ప్రపంచ కప్ ను భారత జట్టు కైవసం చేసుకుంది. ఈ ప్రపంచ కప్ విజయంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. అయితే ఈ ఇద్దరు దిగ్గజాలు వన్డే టెస్ట్ క్రికెట్ లో కొనసాగుతున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీ వరకు వన్డే జట్టులో కనిపించడం ఖాయం. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా కూడా ధృవీకరించారు. కాబట్టి కింగ్ కోహ్లీ, రోహిత్ శర్మలు 2025 వరకు వీడ్కోలు పలకరని చెప్పొచ్చు. 20 జట్ల మధ్య జరిగిన టీ20 ప్రపంచ కప్ పోర్లో ఛాంపియన్ గా నిలిచిన భారత జట్టు తదుపరి లక్ష్యం ఛాంపియన్స్ ట్రోఫీ 2025. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరిగే ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు తలపడుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇండియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా ఛాంపియన్ టైటిల్ కోసం ఈ జట్ల మధ్య వన్డే టోర్నీ జరగనుంది. ఇక్కడ 8 జట్లు పటిష్టంగా ఉండటంతో తొలి రౌండ్ నుంచే హోరాహోరీ పోటీని ఆశించవచ్చు. ముఖ్యంగా గత వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమి చవిచూసిన భారత జట్టు వచ్చే ఏడాది వన్డే టోర్నీలో మళ్లీ విశ్వ విజేతగా అవతరించే ఛాన్స్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ కప్ ను టీమిండియా తీర్చుతుందో లేదో చూడాలి. ఫిబ్రవరి, మార్చి మధ్య జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆతిథ్యం ఇస్తుంది. అంటే టోర్నీ పాకిస్తాన్ లో జరుగుతుంది. కానీ భారత జట్టు మాత్రం పాకిస్తాన్ వెళ్లేందుకు ఏమాత్రం ఆసక్తి లేదు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు పాల్గొనాలంటే టోర్నీ తటస్థ వేదికలో నిర్వహించాలని బీసీసీ డిమాండ్ చేయవచ్చు. దీని ప్రకారం టీమిండియా మ్యాచ్లకు యుఏఈ లేదా శ్రీలంక ఆతిథ్యం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు పాకిస్తాన్ లో ఆసియా కప్ నిర్వహించినప్పుడు భారత జట్టు తమ మ్యాచ్లను శ్రీలంకలో ఆడింది. అందువల్ల ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని బీసీసీ, ఐసీసీకి విజ్ఞప్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.